హాయ్ హలో నమస్తే. నా పేరు పావని మంత్రి అండి. నెక్ ఉంది కదా! పైన రిఫరెన్స్ పిక్‌లో ఉన్న నెక్‌ని నేను ఇవాళ ట్రై చేస్తున్నాను. దానికి పేపర్ క్యాన్వాస్ తీసుకొని, కార్డ్‌బోర్డ్ ఉంటది కదా! దాన్ని హాఫ్ రౌండ్ గీసుకొని, కట్ చేసుకొని ఇలా షేప్ తీస్తున్నానండి. అంటే కట్ వర్క్ నేను చాలా సార్లు ట్రై చేశాను గానీ, ఈ నెక్ ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. ఏదైనా ఈ పేపర్ కాన్వాస్ మాత్రం ఈ నెక్కులు నీట్‌గా రావటానికి, అంటే పర్ఫెక్ట్‌గా స్టిఫ్‌గా రావటానికి చాలా యూజ్ అవుతది. కానీ రిఫరెన్స్‌లో పిక్‌లో పెట్టిన నెక్ 4 1/2, 4 నెక్ డీపు. కానీ నేను 6 పెడుతున్నాను. 6 పెట్టేసి నేను తీస్తున్నాను. ఇది క్యాన్వాస్ పేపర్ మీద నేను ఎప్పుడైనా సరే ఇది పెన్ యూజ్ చేసేది. ఎందుకంటే ఇటువైపు నేను ఒకసారి షేపు నీట్‌గా వచ్చిన తర్వాత దాని మీద 2, 3 టైమ్స్ ఇట్లాగా రఫ్‌గా మళ్ళీ రుద్దేస్తాననమాట. అందువల్ల మనకి రివర్స్ తిప్పినప్పుడు మనకి ఆ షేప్ క్లియర్‌గా కనిపిస్తది. షేప్ అనమాట అంటే ఒకవైపు ఒకలాగా రాకుండా నీట్‌గా వచ్చేసిద్దనమాట. అందుకని నేను ఇలాగే యూజ్ చేస్తాననమాట. తర్వాత దీన్ని మనం ఏ క్లాత్ మీద అయితే కుట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ మీద పెట్టేసామంటే మనం ఏదైతే పెన్ను గీసామో ఆ లైన్ మీద నుంచి వెళ్ళామంటే మనకి ఇంకా షేపు ఒకవైపున ఒక రకంగా రాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చిద్దనమాట. నేనైతే దానితోటి సిల్క్ దాని మీద కదండీ చాలా స్లోగా వీడియోలో చాలా ఫాస్ట్‌గా చూపిస్తున్నాను గానీ, నేను చాలా స్లోగా కర్వులన్నీ తిప్పుకుంటా ఉన్నాను. మనం ఇక్కడ గానీ ఫాస్ట్‌గా వెళ్ళామంటే మళ్ళీ షేప్ అంతా డిస్టర్బ్ అయిపోయిద్దనమాట. టైం తీసుకున్నా పర్లేదు కానీ నీట్‌గా వచ్చిద్ది. అది క్లాత్ అంతా కదలకుండా ఉండటానికి నేను పిన్స్ పెట్టి మొత్తం సెక్యూర్ చేసి చాలా స్లోగా కరువుల దగ్గర నీట్‌గా పెట్టాను. ఈ కట్ వర్క్ మాత్రం అంటే చాలా బాగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే అలవాటైపోయిద్దండి. ఇంతకుముందు కూడా బాగా ట్రెండింగ్ అంటే ఇంతకుముందు కూడా ఉండేది. కానీ ఇప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండింగ్‌లో వచ్చింది. చూడండి ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా ఇక్కడ కొంచెం కుట్లు చూసారా? 4/5 కుట్లు అంటే పక్కకొచ్చేసాయనమాట. వాటిని గట్టిగా లాగకుండా నేను నీడిల్ యూజ్ చేసి ఎక్కడైతే అంటే ఎక్స్ట్రా పడ్డాయి కదా! అవి వరకు నీట్‌గా తీసేస్తాను. నీట్‌గా తీసేసి మళ్ళీ అది దాని మీద ఇంకో స్టిచ్ చేశాననమాట. తర్వాత మొత్తం కట్స్ పెట్టేసుకోండి. కట్స్ పెట్టేసి రివర్స్ చేసేసి నీట్‌గా దాని మీద మళ్ళీ కుట్టేస్తాను. ఫ్రెండ్స్ ఎవరన్నా నేను కొత్తది ఎక్కువ మంది సబ్స్క్రైబర్ లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ కొట్టి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్‌ని. అది నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఎక్కువ మంది లైక్ కొట్టినా, సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎక్కువ మందికి రీచ్ అవుతది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. ఇది ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రాక్ కుట్టాను. ఫ్రాక్ కూడా బాగుంది. కానీ నేను నెక్ వరకే తీసాననమాట. అలాగే ఫ్రాక్ కూడా షార్ట్ తీసి పెడతాను. అది కూడా చూడండి ప్లీజ్. తర్వాత మధ్యలో చిన్నది పెరలు పెట్టారనమాట. అది కూడా నేను లోపల రివర్స్ నుంచి థ్రెడ్ తీసి కుట్టాను. ఇట్లా వచ్చిందనమాట. ఇది 6 రిఫరెన్స్ పిక్‌లోదేమో అదొచ్చింది. దానితోటి అది కలర్ మంచి బ్రైట్‌గా ఉండడం వల్ల అది ఇంకా లుక్ ఉంది. ఇది సిల్క్‌ది గ్రీన్ కలర్ అయ్యేసరికి ఇలా నెక్ ఉన్నంత వరకు నీట్‌గా వచ్చిందనమాట. నేను ఇట్లాగా లోపల నుంచి థ్రెడ్ తీసి దానికి ఇవి బటన్స్ కుట్టేసాను. బాగుంది. అంటే ఫ్రాక్ మాత్రం మంచి షేప్ వచ్చింది. అది కూడా పిక్చర్ పెడతాను చూడండి అందరూ. అలాగే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.